సండే వీడియో అసలు నేను ఎప్పుడు తీస్తానని అనుకోలేదండి. ఎందుకంటే చాలా బిజీగా ఉంటుంది ఉదయం అందుకు. ఈరోజు స్పెషల్‌గా చీర కట్టుకున్నానండి. అది ఎందుకనేది వీడియోలో చూసేద్దాం. ఇంకోటి ఏంటంటే అనుకోకుండా మా ఆయన గారు నేను ఒకేలాంటి కలరే వేసుకున్నాము. సండే స్పెషల్ ఏంటి? అసలు మార్నింగ్ మార్నింగ్ మా రొటీన్ ఎలా ఉంటది? ఓన్లీ సండే. ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. కొత్తగా ఎవరైనా వచ్చుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి దేవుడి దయ వల్ల. మీరు చూపించే ఆదరణ, సపోర్ట్ వల్ల. థ్యాంక్ యూ అండి. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతామండి. ఇది వచ్చేసి నేను అసలు ఆదివారం వీడియో తీయడానికి కుదరదండి. అయినా కానీ తీయాలి వీడియో అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే ఎందుకు అంటే కనుక చాలా బిజీ ఉంటుందండి. ఆదివారం ఏంటంటే 7 గంటలకే మా పిల్లలకి సండే స్కూల్, 8:15 మాకు ప్రార్థన, కాబట్టి అస్సలు ఖాళీ ఉండదు. ఇంకో విషయం ఏంటంటే వంట చేసుకోవాలి మార్నింగ్, ఎందుకంటే తిరిగి వచ్చేసరికి 11 అవుతుంది. 11 గంటలకు చేయొచ్చు అనుకోండి. ఇంకా నాకేంటంటే ఫస్ట్ నుండి వంట చేసుకుని వెళ్ళిపోవడం అలవాటు అయిపోయిందన్నమాట. ఇంకా పిల్లలిద్దరికీ తలస్నానాలు చేయించాలి, వాళ్ళు ఏ డ్రెస్సులు వేసుకోవాలి ఏంటి అనేది చెప్పాలి. ఇదంతా చాలా అడవిడి ఉంటుంది ఓన్లీ సండే మార్నింగ్. ఇంకా నాకు ఇంత అడవిడిలో మా ఆయనగారు కొంచెం హెల్ప్ చేస్తారండి, చేయకుండా మాత్రం ఉండరు. పిల్లలు కూడా చేస్తారు. అయితే నేను వాళ్ళకు చెప్తాను, శనివారం తీసుకోండి అమ్మ ఏ డ్రెస్ వేసుకోవాలి ఏంటి అనేసి. నాకా చెప్పడానికి అవ్వదు. ఒక పక్కని మిషన్ కుట్టేది, ఇంకో పక్కన యూట్యూబ్ అనేది ఉంటుంది కదా, దీనికోసం నాకు ఎక్కువ ఉండదు. శనివారం తీసుకోకండి, ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఏది వేసుకోని అని అడుగుతూ ఉన్నారు. ఇంక ఈ లోపు నేను ఏంటంటే ఈరోజు సండే ఇంకా కంపల్సరీ అందరికీ ఉండేటట్లుగా స్పెషల్గా చికెన్ కానీ లేకుంటే ఏదైనా చేపలు కానీ తీసుకొస్తారు. చేపలు అయితే ఎక్కువ చేయనులేండి, టైం ఎక్కువ పడుతుంది అనేసి ఇంక ఈరోజు స్పెషల్ చికెన్ ఫ్రై అలా రసం పెట్టాను అన్నమాట. ఆయన అయితే ఈరోజు చికెన్ క్లీన్ చేసి నాకు ఇచ్చేశారు. నేను ఈలోపు ఉల్లిపాయలు అది కట్ చేసి మిక్సీలో అయితే వేసేసుకుంటూ ఉన్నాను. ఇంకా అడవిడిగా ఉన్నా కానీ ఇంకా వంట అయితే చేసేసుకుంటానండి. ఇంకోటి ఏంటంటే ఈరోజు చీర కట్టుకునే ప్రోగ్రామ్ ఒకటి ఉంది కదా, కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అని నా ఉద్దేశం. చీర కట్టుకోవడం కూడా ఒక పెద్ద కష్టం అనుకోవచ్చు, కొంతమందికి ఉండొచ్చండి. ఇంక ఈ లోపు మా పిల్లల్ని అయితే నేను సండే స్కూల్కి పంపేసి నేను కూడా తలస్నానం చేసి వచ్చేసాను. ఇక్కడ ఏంటంటే కనుక అవేనండి, మాకైతే వారం కంపల్సరీ ద్రాక్షారసం రొట్టు ఇస్తారు. ఈ బల్లారాధన అనేది కంపల్సరీ ఉంటుందన్నమాట. నేనే గ్లాసులు క్లీన్ చేసేది, ఈ రొట్టు తయారు చేసేది. వేరే అన్న వాళ్ళు ఏం చేస్తారంటే ద్రాక్షారసం తీసుకొస్తారు. నేనైతే ఈలోపు మంచిగా స్నానం చేసి ద్రాక్షారసం గ్లాసులు అవి కడిగేసి ఆయనకి ఇచ్చేసాను. ఆయన అయితే రొట్టు తయారు చేసేస్తూ ఉన్నారు. ఈలోపు నేనైతే చీర కట్టుకోవడానికి అయితే వెళ్ళాను అన్నమాట. ఇంక ఇలా ఉంటుందండి సండే అనేది, చాలా బిజీగా ఉంటుంది. నేను ఇప్పటికొచ్చి ఎప్పుడు తీయలేదు ఆదివారం వీడియో అయితే, ఎప్పటి నుండో అనుకుంటూ ఉన్నాను కొంత బిజీగా చిన్న వ్లాగ్ కింద తీద్దాము అనేసి. ఇంక ఈరోజు ఏం చేశానంటే ఒకరు ఫోన్ పట్టుకుని అలా ఉండాలంటే అవ్వదు కదా, దానికోసం ట్రైప్యాడ్కి ఇంకా కవర్ చేసే ప్లేస్ ఎక్కడ ఉంటుంది అని చూసి ఆ ప్లేస్లో సెట్ చేసాను అన్నమాట ఫోను. ఇంకా అలా రన్ అవుతూ ఉంది, నేను నా పని చేసుకుంటా, లేకుంటే ఒకరు కూర్చుని ఉండాలంటే అవ్వదండి. ఇంక ఇలా అయితే ఉందన్నమాట. ఇంకా దీనివల్ల నాకు ఈ ఆదివారం వీడియో తీయడానికి అయ్యింది. ఓకేనా. ఇంకా ఈలోపు మా పిల్లలు అయితే సండే స్కూల్ అయిపోయిందంటే 8 గంటలకి అవుతుంది. నేను ఇంకా 15 నిమిషాలు ఉంది, 15 నిమిషాల లోపు రెడీ అయిపోవాలి. మా పిల్ల కూతురు చూశారు కదా అండి కెమెరా ముందు ఏం చేస్తున్నారో. ఎడిటింగ్లో తీద్దాం అనుకున్నాను కానీ నాకే మంచిగా హ్యాపీగా ముచ్చటగా ఉన్నారనేసి ఉంచాను. ఇంక ఇలా అయితే ఉంటుందండి. ఇంకా నేనైతే చీర కట్టుకుని వచ్చేసాను. అనుకోకుండా ఈరోజు ఇది చీర అయితే కనుక మా వదినండి, అదే క్రాంతి అన్న వాళ్ళ వైపు తెలుసు కదా మీ అందరికీ, వదిన నా కోసం పంపించారు. కానీ ఎప్పటి నుండి అనుకుంటున్నాను కట్టుకోవాలనేసి ఈరోజు అయితే కుదిరింది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉంది ఈ చీర? ఇంకో విషయం ఏంటంటే మా ఆయన గారు నేను ఒకే కలరు, నేను బ్లౌజు రెడ్, ఆయన షర్టు రెడ్ అనుకోకుండా వేసుకున్నామండి. ఇంకా భలే కుదిరింది కదా. ఇలా అయితే ఉంది. ఇంకా ఏంటంటే నాకు ఎక్కువగా చెమటలు అవి పట్టేస్తాయండి, కొంచెం ఎండైనా భరించలేను. దానివల్ల చీర కట్టుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. డ్రెస్ అయితే సింపుల్గా వేసుకోవచ్చు, అది కూడా టైం ఉండదు కదా. ఎలా చూసుకున్నా చీర అనేది అలవాటు అయిన వాళ్ళకి ఒకలా ఉంటుంది, అలవాటు లేని వాళ్ళకి ఇంకోటి ఉంటుంది. ఏమో నేను ఎక్కువగా సోది చెప్పుంటే సారీ అండి. ఇంకా నాకైతే అంతా రెడీ అయిపోయింది. పిల్లలు అయితే సండే స్కూల్ నుంచి వచ్చారు కదా, వెళ్ళేటప్పుడు టిఫిన్ ఏం చేయరన్నమాట. నేను వాళ్ళు వచ్చేసరికి ఏదో టిఫిన్ చేసి నా పనులు
పనులన్నీ ముగించేసుకుంటాను. వాళ్ళు టిఫిన్ చేసిన తర్వాత రమ్మంటామన్నమాట. ఇంక ఇలా అయితే ఉంది ఈ సండే. మరి మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ నాకైతే ఎడిటింగ్ మొత్తం కవర్ చేసిందండి. ఇంకా ఏంటంటే నేను అలాగా ట్రైపాడ్ మీద పెట్టేసి వదిలేసాను ఫోను. ఇంకా ఎంత ఉందో అంత ఎడిటింగ్ చేయడానికి కొంచెం అంటే కట్ చేసి చిన్న చిన్న ముక్కలు మాత్రమే యాడ్ చేశాను అన్నమాట. ఇంకా ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఈరోజు కూడా మా ఆయన గారు ఆటోకి అయితే వెళ్తాననేసి అన్నారు. ఇంకా వెళ్ళేటప్పుడు నేను కూర కట్టేసాను, మధ్యలోనే అయిపోయింది. రసం కూడా నేను పోపు వేయలేదండి. మరిగిన తర్వాత చారు కట్టేసి వెళ్ళిపోయాను. వచ్చిన తర్వాత ఇంకా వంట పని అయితే చూసేసుకున్నాను. ఇలా అయితే ఉంటుందండి సండే మాకు చాలా బిజీగా హడాబడిగా. ఇంకా సండే మార్నింగ్ రొటీన్ అన్నమాట ఈ వ్లాగు. మీలో ఇంతవరకు లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. కొత్త వాళ్ళైతే ఒక చిన్న లైక్ ఇచ్చి